సామాజిక చైతన్య స్ఫూర్తితో పాటెత్తుకుంది. పస్తు బతుకులు మనవి కొడుక పండుకుమ్మని చెప్పిరాది. విద్యార్థి దశ నుండే పోరాటాలతో పల్లెల్ని మేల్కొల్పింది. మహిళ మేలుకోవాలి, నవ సమాజం అవతరించాలి. అమరచింత పోరాట గీతిక శ్యామలక్కతో నేడు మన గోదావరి వేదిక. నమస్తే శ్యామలక్క, బాగున్నారా? వెల్కమ్ టు గోదావరి వేదిక. నమస్తే సంధ్య గారు, చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారా? ఫైన్ అక్క, బాగున్నాము. మీరు చాలా పాటలు రాస్తారు, పాడతారు అనేసి విన్నాము. ఒక పాటతో స్టార్ట్ చేద్దామా? ఓకే, తప్పకుండా. ముందుగా గోదావరి వేదిక వారికి నమస్కారం, నాకు ఈ అవకాశం కల్పించినందుకు. పాట అనేది వీరుల్ని స్మరిస్తూ అందుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అందుకని ముందుగా వీరుల త్యాగానివో అమరుల రాగానివో, వీరుల త్యాగానివో అమరుల రాగానివో, పాట నీవెవ్వరో పరవశింపజేశావు, మరిచిపోని స్మృతిగా మదిలో ప్రాణమై నిలిచావు. వీరుల త్యాగానివో అమరుల రాగానివో, పసిపిల్లల నిదురపుచ్చే అమ్మలాలి పాటవై, రైతన్నల కష్టంలో చెమట నీటి బిందువై, కలుపు తీసే మహిళ నోట జానపద రాగమై, వరి కోతల మోతలలో కుప్పలు నూర్చేటప్పుడు ఊపిరివై నిలిచావు, విత్తనాల జల్లైనవు. వీరుల త్యాగానివో అమరుల రాగానివో, పాట నీవెవ్వరో పరవశింపజేశావు, మరిచిపోని స్మృతిగా మదిలో ప్రాణమై నిలిచావు. అక్క, అమరుల్ని స్మృతించుకుంటూ మంచి గీతం వినిపించావు. అసలు మీ నేపథ్యం ఏంటి? మీరు ఈ పాటలు రాయాలి, పాటలు పాడాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎవరు స్ఫూర్తి? నాకు ముందు నుంచే మా ఊరు అమర్చింత, ఉద్యమాల గడ్డ కాబట్టి అక్కడ వామపక్ష భావజాలం బాగుంటుంది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ పాటలే వినడం, అంటే కూలీ పోరాటాలు కానీ, వ్యవసాయ కార్మికుల బాధలు కానీ, సమస్యలు కానీ, అట్లాంటివి ఆ పోరాటాల్లో ఊహ తెలిసినప్పటి నుంచి ఆ పాటలే వినడం. ఉదాహరణకి, చాకిరీకి కూలి లేదమ్మా ఓ కూలి తల్లి, చేతులకు సుఖం లేదమ్మా ఓ కూలి తల్లి, చింత నిప్పుగా రాజుకోవమ్మా ఓ కూలి తల్లి, చిరుత పులిగా కదిలి రావమ్మా ఓ కూలి తల్లి, పచ్చి ముద్ద ఒళ్ళుతోటి పాసివాకిలి ఊకుతుంటే, పాసివాకిలి ఊకుతుంటే పాలు జీకే పోరగాడు, సేత పల్లెం పట్టుకొని, సేత పల్లెం పట్టుకొని, బువ్వ బువ్వని ఉక్క పెడుతూ కాళ్ళ సందున తిరుగుతుంటే, కాళ్ళ సందున తిరుగుతుంటే, కళ్ళ నిండా నీళ్లు తిరిగేనా ఓ కూలి తల్లి, కడుపులో నా పేగు దొరిలేనా ఓ కూలి తల్లి. అసలు చాలా అద్భుతం అక్క. ఈ పాట మీరే రాసిరక్క? ఇలాంటి పాటలు వింటూ పెరిగిన నేను. ఓకే, వీటిని స్ఫూర్తిగా తీసుకొని వీటిని ఆలోచింపజేసే పాటలు, అంటే ఆ కూలి తల్లుల ఆవేదనని ఆలోచింపజేసే పాటలు. చేసే పనిలో కూడా వాళ్ళకు చాకిరి తప్ప ఫలితం లేదు అనేటువంటి దాన్ని ఆలోచింపజేసేటువంటి పాటలు. అలాగే, అమ్మ ఏడ్చింది మా అమ్మ ఏడ్చింది, అమ్మ ఏడ్చింది మా అమ్మ ఏడ్చింది, ఎందుకేవో అమ్మ అంటే ఏమి చెప్పను కొడుక అంది, అమ్మ ఏడ్చింది మా అమ్మ ఏడ్చింది, గుట్ట మీద గట్టు మీద గానుగా మట్టల్ల మధ్య గొడ్లతోనే దోస్తి చేసి పొద్దుగుంక ఇంటికొస్తే, కాలి కడుపుతో ఆకలంటూ అమ్మను నేనన్నమడిగితే, పస్తు బతుకులు మనవి కొడుక పండుకుమ్మని చెప్పిరాది, కాలిగున్న కడుపు
కడుపు తట్టి అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఏడ్చింది, అమ్మ ఏడ్చింది, మా అమ్మ ఏడ్చింది. మీ పాట వింటుంటేనే మాకే ఏడుపు వస్తుంది అక్క. అంత అది అంటే ఈ పాటలు చైతన్య గీతాలు విని మీరు రాయడము పాడడము నేర్చుకున్నారు అక్క. మీరు పాడుతున్నారు బాగానే ఉంది, కానీ ఇప్పుడు అన్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా మీకు? నాకు ఇంట్లోనే నాకు పార్టీ కుటుంబం మాది. మా అన్నయ్య అప్పటికి కమ్యూనిస్ట్ లీడరు. ఓకే. తనే నాకు అంటే నేను చాలా మూభావంగా ఉండేది చిన్నప్పుడు, అంతగా యాక్టివ్ గర్ల్ కాదు నేను. నాకు 6వ తరగతినే తను పాట నేర్పాలి, తనకు కూడా ఎందుకు నేర్పాలనిపించిందో నాకు తెలియదు, కానీ నాకు పాట నేర్పించాలి. అన్నయ్య నేర్పించిండు నాకు. మా అన్న మొదటి పాట నేర్పించింది, తనే నా మొదటి గురువు. ఓకే. పాడదామా స్వేచ్ఛా గీతం అని చాలా సార్లు మనం విని ఉంటాం. అక్క మీరు మొట్టమొదట ఎప్పుడు పాడారు, ఎక్కడ పాడారు పాట? నాకు నా మొదటి పాట మా అన్నయ్య విజయరాములు నేర్పించిండు. ఆ పాటను నేను స్కూల్లో జెండా సందర్భంగా పాడాను. ఇప్పుడు పాడతారా అక్క పాట? తప్పకుండా. పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం, దిగంతాలని నదించి విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం, పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. జలియన్ వాలా బాగు దురంతపు నెత్తుటిదారలనత్తుకొని ఉరి కొయ్యల చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని ముగిలిన కాలం, పోరాడిన కాలం, మరి మరి ఒక పరి తలుచుకొని మృత వీరుల నెదనిడి కొలుచుకొని పాడుదమా స్వేచ్ఛా గీతం, ఎగరేయుదమా జాతి పతాకం. శ్యామలక్క మీకు పేరు తెచ్చిన పాట వినిపిస్తారా? నాకు మంచి పేరు తీసుకొచ్చిన పాట అంటే పుస్తకం గురించి రాసుకున్నా నేను. వరల్డ్ బుక్ డే సందర్భంగా ఏప్రిల్ 23 వరల్డ్ బుక్ డే వస్తుంది. దాని సందర్భంగా రాసిన పుస్తకం అనేది చాలా జ్ఞాన సంపద కాబట్టి రాయాలనిపించింది. కరోనాలో రాసుకున్న ఈ పాట. పుస్తకమే కదా జగతి ప్రగతికి జ్ఞాన సంద్రం, ఓహో అక్షరాలను పొదిగి వెలుగులీను కాంతి పుంజం, పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట. ముఖ పుస్తకం వచ్చింది, లైబ్రరీ కనుమరుగయ్యింది, ఫేస్బుక్ వచ్చింది, లైబ్రరీ కనుమరుగయ్యింది, రేయింబవళ్ళు వాట్సాప్తో కుస్తీ పడుతుంది లోకం. పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూల బాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల కోట. తరగని సంపద పుస్తకం తరతరాల చరితను తెలుపును, దొంగలు దోచని సొత్తురా దొరలాగా మనలను మార్చును,
మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల కోట. చిరిగిన చొక్కా ఉన్న మంచి పుస్తకాన్ని కొనమన్నది, తలదించి నన్ను చదువన్నది, తల ఎత్తేలాగా చేస్తన్నది. ఓటమన్నదే ఎరుగని ధైర్యాన్ని నూరిపోస్తన్నది. ఒంటరి నేనంటూ ఎవ్వరు కుములొద్దంటుంది, ఒంటరి నేనంటూ ఎవ్వరు కుములొద్దంటుంది. నేస్తానయ్యే తోడుగా ఉంటూ లక్ష్యం వైపుకు నడుపుతనంది పుస్తకమేరా, పుస్తకమేరా మనిషి జీవితపు వెలుగు పూలబాట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల తోట, మస్తిష్కానికి జ్ఞానం నింపే అక్షరాల కోట. అక్క, ఈ సామాజిక గీతాలు చైతన్య గీతాలతో పాటు ఒక మంచి ఫోక్ సాంగ్ వేసుకో అక్క, విందాం ఇక. ఓకే, తప్పకుండా. ఆదివారం మనందరికీ చాలా హ్యాపీనెస్ ఇచ్చే రోజు, దాని మీద మంచి ఫోక్ సాంగ్ రాసుకున్నా నేనే. ఈ మధ్యకాలంలో దాన్ని బయటికి తీసుకురావాలి అనుకుంటున్నా కాబట్టి పాడదాం ఇప్పుడు. అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అది అబ్బబ్బో ఆదివారం ఎంతో గొప్ప దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో గొప్ప దినమబ్బా. మటను తిని మందు తాగి పసందుగా గడుపుదామని ఒక్క పెగ్గు తాగి పండి లేసి చూస్తే తెల్లగా అబ్బబ్బో అర్రే అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో గొప్పని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం. కాలేజీ పోరగాళ్ళు పోరీలేస్క పార్కుకెళ్తే ప్రేమ ముచ్చటల ఆదివారం పోరలేక ఎల్లిపాయే అబ్బబ్బో అర్రే అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా. వారమంతా చదివి అలిసి సరదాకొక్క సినిమాకయ్యి ఫ్రెండ్స్తో కలిసి మూవీకి వెళ్తే ముడ్డి మీద దాన్ని పాయే అబ్బబ్బో అర్రే అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా. అంత్రతంత్ర మంత్రగాళ్ళకు ఆదివారం బిగుదినం అంటే మూలుగుకుంటా ముందు కూసుంటే మూల సుక్క ఒడిసి పాయే అబ్బబ్బో అర్రే అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం. అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అది అబ్బబ్బో ఆదివారం ఎంతో గొప్ప దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో గొప్ప దినమబ్బా. 6 రోజులకొక్కసారి వచ్చిపోతది ఆదివారం, మెరుపు తీగలాగా వచ్చి మెరిసిపోతది ఆదివారం. అబ్బబ్బో అర్రే అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా. రోజు రోజు ఎదురు చూసి పెట్టుకున్న ఆశలన్నీ తీర్చకుండానే అది తీరుబడిగా పోతదాయే అబ్బబ్బో అర్రే అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా, అబ్బబ్బో ఆదివారం ఎంతో చక్కని దినమబ్బా. అర్రే అందరికీ సెలవు దినమని పనికి పోయేదేమీ లేదని ఆలస్యంగా నిద్ర లేస్తే
ఇక ఆదివారం వచ్చిందంటే ఇక పాట వేసుకో నువ్వు కూడా ఇక. థ్యాంక్ యూ. శ్యామల కలవన్ నా ఛానల్ ఉంటుంది, నా ఛానల్ సూపర్ అక్క, మస్తుంది పాట. ఇప్పటివరకు అంటే అన్ని పాటలు విన్నాం కానీ ఈ స్పెసిఫిక్ గా ఆదివారం మీద అయితే పాట ఇప్పుడే వింటున్నా నేను. అది కూడా మన కోదారి వేదికల్లో వింటున్నా అనుకుంటా. థ్యాంక్ యూ అక్క. ఏ పాట అడిగినా అవలీలగా వాడేస్తున్నారు. ఇంకా మహనీయుల పాట ఏమైనా ఉందా అక్క మీ దగ్గర పాడడానికి? ఖచ్చితంగా చెల్లె. నేను అంటే ఏప్రిల్ మాసంని మనం అందరం ఏప్రిల్ ఫూల్ అంటారు, చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళ వరకు. ఎందుకంటారో తెలియదు. దాంట్లో మొత్తంగా చూస్తే మన మహనీయులందరూ ఆ నెలలో పుట్టిన వాళ్ళు ఉన్నారు. అవును, ఏప్రిల్ 5th నుంచి మొదలు పెట్టుకుంటే 14th వరకు మహనీయుల డేస్ ఉన్నాయి. దాన్ని ఏప్రిల్ ఫూల్ అంటున్నారు. నాకు అది నచ్చలేదు కాబట్టి ఏప్రిల్ ఫూల్ కాదు నాయన, అది మహనీయుల మాసం అని నేను రాసుకున్నటువంటి పాట. బాబు జగ్జీవన్ రామ్ పుట్టిందే మాసం, అది ఏప్రిల్ మాసం. మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టిందే మాసం, అది ఏప్రిల్ మాసం. భరతావని నుదుటి రాత భవితరాల వెలుగు గీత అంబేద్కరుడు ఉదయించిన అది ఏ మాసం, అది ఏప్రిల్ మాసం. మహనీయుల గన్న చరిత ఏప్రిల్కుంది, కొందరి ఆ కుట్రలకు బలైపోయింది, ఏప్రిల్ ఫూల్ అయిపోయింది. మహనీయులార మిమ్ము మరువ భూమయో, రేపటి మానవ యుగపు వెలుగు మీరయో. భరతావని బిడ్డలకు మార్గం మీరయ్యో, భరతావని బిడ్డలకు మార్గం మీరయ్యో. మహనీయుల గన్న చరిత ఏప్రిల్కుంది, కొందరి ఆ కుట్రలకు బలైపోయింది, ఏప్రిల్ ఫూలుగా మారింది. నడుముకు తాటాకులు మూతికి ముంతను గట్టిన అంటరాని అస్పృశ్యత ఆటవికపు రోజుల్లో విశ్వమంత గర్వించే రాజ్యాంగం రాసిన అపరజ్ఞాన శిఖరము రగిలే దివ్య తేజము, అపరజ్ఞాన శిఖరము రగిలే దివ్య తేజము. భరతరత్న అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14. మహనీయుల గన్న చరిత ఏప్రిల్కుంది, కొందరి ఆ కుట్రలకు బలైపోయింది, ఏప్రిల్ ఫూల్ అయిపోయింది. మహనీయులార మిమ్ము మరువలేమయో, రేపటి మానవ యుగపు వెలుగు మీరయో. భరతావని బిడ్డలకు మార్గం మీరయ్యో, భరతావని బిడ్డలకు మార్గం మీరయ్యో. ఇగో మీకు ఇప్పుడు ఇక మంచి పాట వినిపిస్తా, మీరు అది మస్తు ఇష్టపడతారు. పాట ఎంత ఇష్టపడతారంటే ఇంకా రోజు రోజు గుర్తు చేసుకుంటారు నన్ను అయితే. మరి ఇంకా ఏం పాట అక్క? ఈయన చూడండి, చెప్తారు మీరే ఎంత బాగుందో. అబాగదేనండి మీకు తెలియదా, అబాగదేనండి మీకు తెలియదా, ఇండియాలో మానవాళికి సవాలు సురుతున్నది, ఎర్రగా అందంగా ఉంటూ నోరూరిస్తున్నది, సామాన్యులకు అందకుండా సంబరపడుతున్నది, పోలీసుల గస్తీతోని మనకు కన్ను కొడుతుంది. అబాగదేనండి, అబాగదే గదే గదే ఇది టమాటా, టమాటమ్మ టమాటా మండుతున్న టమాటా, టమాటమ్మ టమాటా కాలుతున్న టమాటా, టమాటమ్మ టమాటా మండుతున్న టమాటా, టమాటమ్మ టమాటా కాలుతున్న టమాటా. అధిక ధరల రెక్కలొచ్చి ఎగురుతున్న టమాటా, టమాటమ్మ అర్రే టమాటమ్మ టమాటా మండుతున్న టమాటా, టమాటమ్మ టమాటా కాలుతున్న టమాటా. 100కి 20 మంది బలిసినోళ్ళుంటారు, బానే కొని తింటారు, ఈ రేటు తక్కువేనంటారు. మరి 100కి 80 మంది పేదలు దీన్నెట్ల కొనుడు. టమాటమ్మ అర్రే టమాటమ్మ, టమాటమ్మ టమాటా కాలుతున్న టమాటా, టమాటమ్మ టమాటా మండుతున్న టమాటా. శ్యామలక్క, ఇప్పటిదాకా ఏ పాట అడిగితే ఆ పాట కాదు లేదనకుండా వాడినావు. ఇక లాస్ట్గా జానపదంకి వెళ్దాం అక్క. మంచి జోష్ ఉన్న పాట వేసుకుందాం. జానపదం ఏముంది, మన జానపదాల్లో మంచి జోష్ ఉన్న పాటలు మస్తున్నాయి. నేను చిన్నప్పుడు నేర్చుకున్న మంచి కోడి పాట పాడతా, మంచిగా ఈను ఎగురులాడు నువ్వు కూడా. చల్ రైట్. నా ఇంటి కోడి, నా ముద్దు కోడి, బంగారు కోడి, గారడ కోడి, నా మాట ఇనక దాని పంచనా చేరే, నా మాట ఇనక దాని పంచనా చేరే, నా మాట ఇనక దాని పంచనా చేరే. గింజలు గుక్కదు కుప్పుడు గుయ్యదు, ఊకనే పడ్డది ఉలకదు పలకదు ఉత్తమ
కోడి కోడల కోడల కొడుకు విందమా కోడికే మాయను ఎరుక చెప్పమ్మా కోడికే మాయను ఎరుక చెప్పమ్మా కోడికే మాయను ఎరుక చెప్పమ్మా ఏ సేతులకు ఏమి సంబుట్టెను ఏ మాటలతో ఏ మార్చినారు ఏ మాటలతో ఏ మార్చినాదో ఏ ఆహా అర్రే అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు ఏమన్న మందు ఎవరెట్టినారో ఏ చెడ్డ కళ్ళతో దీని చూసినారో ఏ చెడ్డ కళ్ళతో దీని చూసినారో ఏ చెడ్డ కళ్ళతో దీని చూసినారో గుండె కరి సిరి గుండు మీదే సిరి అత్తో ఆహా అర్రే అత్తో కోడిత్తులు కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు ఏ సేతులకు ఏ గుట్టు పుట్టెను ఏ కళ్ళ సెట్టది దీని మీద పడ్డదో ఏ కళ్ళ చెడ్డది దీని మీద పడ్డదో ఏ కళ్ళ చెడ్డది దీని మీద పడ్డదో పేగుల్ని తీసి పెంట మీనే సిరి అత్తో ఆహా అర్రే అత్తో కోడిత్తులు కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు ఏ కుళ్ళు బుద్ధి ఎవరి కుట్టెను ఏ కడుపు మంట నా కోడి మీదను ఏ కడుపు కంట నా కోడి మీదను ఏ కడుపు పంట నా కోడి మీదను కంటకు తీరి కంప మీనే సిరి అత్తో ఆహా అర్రే అత్తో కోడిత్తులు కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కదు 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 కుక్కుడు కూయదు అత్తో కోడిత్తులు బుక్కుడు కుక్కుడు కూయదు వావ్ ఏమన్నుంది అక్క ఈ పాట కోడిత్తులు బుక్కదు కుక్కుడు కూయదు మరి దాని కడుపు నిండా తినకపోతే ఏడ కూస్తుంది శ్యామలక్క మన మహిళల సత్తా చూపించే పాట ఒకటి దుమ్ము లేపు దుమ్దాం చేద్దాం ఇక. తప్పకుండా వాడదాం. నేను రాసుకున్న పాట ఉంది, మనం ఏందో ఒకసారి చూపిద్దాం. కథనాన్న శౌర్యులు సహనాన శాంతులు స్త్రీ గర్భగుడేరా ఈ సృష్టి మూలము కార్యేషు దాసులు శ్రయనేషు రంభలు కాలేర వనితలు కరణేషు మంత్రులు కాలేర వనితలు కరణేషు మంత్రులు కడుపులోని సంపుతున్నారు కాలయమున మోలె స్త్రీల కాల్చుక తింటున్నారు ఆడపిల్లలు మీ అక్క సెల్లెలు ఆడపిల్లలు మీ అక్క చెల్లెలు కంటి పాపలు మీ ఇంటి వెలుగులు ఈ ఆడపిల్లలు మీ అక్క చెల్లెలు కంటి పాపలు మీ ఇంటి వెలుగులు మూఢనమ్మకాలకు అబలలు బలి అవుతున్నారు కన్నవారి కసాయిగా నరికి చంపుతున్నారు వరకట్నపు జ్వాలల్లో స్త్రీలు సమితలవుతున్నారు తాళి కట్టి నోడేయాలి గొంతుకు ఉరితాడు ఆయే వేదాల కాలం నుండి వాదాలతో గిరిగేసిండ్రు అరచబడ్డ వాళ్ళమై ఆహుతి అవుతున్నాము కథనాన్న శౌర్యులు సహనాన శాంతులు శ్రీ గర్భగుడేరా ఈ సృష్టి మూలము కార్యేషు దాసులు శ్రేయనేషు రంభలు కాలేర వనితలు కరణేషు మంత్రులు కాలేర వనితలు కరణేషు మంత్రులు కాలేర వనితలు కరణేషు మంత్రులు అసలు శ్యామలక్క పాట అంటే అసలు ఏ పాట లేదు కాదు అనకుండా అన్ని పాటలు నాన్ స్టాప్గా రాయడమే కానీ పాడడమే కానీ నిజంగా రియల్లీ గ్రేట్ అక్క. మీరు ఇంకా మంచి మంచి పాటలు రాస్తూ గొప్ప స్థాయికి ఎదగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా తరఫు నుండి అదేవిధంగా మా గోదావరి వేదిక నుండి మీకు మంచి అవకాశాలు రావాలి, మీరు గొప్ప స్థాయిలో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అక్క. అదేవిధంగా ఈరోజు మా గోదావరి వేదికకు శ్యామలక్కను పరిచయం చేసిన మా డోలక్ శివన్న గారికి నిజంగా ధన్యవాదాలు. ఇంత మంచి పాటలు పాడి వినిపించినందుకు, ఎంతోమంది ప్రజలను చైతన్యపరిచినందుకు శ్యామలక్క మీకు మంచి అవకాశాలు కలగాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్ సంధ్య గారు.
పొద్దుటి నుంచి నా పాటలు మీరు విన్నందుకు, అలాగే నాకు ఈ అవకాశం కల్పించి నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చినటువంటి డోలక్ శివన్న గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మరియు గోదావరి వేదికను నాకు పరిచయం చేసి శ్రీనాన్న గారు ఇంత నాకు మంచి అవకాశం కల్పించినందుకు వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్ అండి. ఇంత చక్కటి మట్టి పాటల్ని, పల్లె పాటల్ని ప్రపంచానికి అందిస్తున్నటువంటి మన గోదావరి వేదికని అందరూ చూసి ఎంజాయ్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేసి అందరికీ పాటల్ని పంచాలని కోరుకుంటూ చూశారు కదా శ్యామలక్క పాడిన పాటలు. మరొక గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది గోదావరి వేదిక. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ గోదావరి వేదిక యూట్యూబ్ ఛానల్.